అనగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు గ్రహణం వీడిపోతుంది. కాబట్టి 3వ తారీఖు రోజు ఎవరు కూడా రంగవల్లులు ఆడుకోవద్దు, కలర్లు చిమ్ముకోవద్దు, కలర్లు ఆడొద్దు. 4వ తారీఖు రోజు పొద్దున్నే హోలీ పండగను జరుపుకోవచ్చు. 3వ తారీఖు ఏంటంటే గ్రహణం యొక్క ఛాయ 9 గంటల 9 నిమిషాల ముందుకే ప్రారంభం అవుతుంది. వీడిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ టైం గ్రహణం యొక్క మోక్షకాలం పుణ్యకాలం ఉంటుంది. అందుకే 3వ తారీఖు ఏమీ చేయొద్దు, న్యూట్రల్, దాన్ని వదిలేద్దాం, ఈశ్వరునికే వదిలేద్దాం. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం వరకు ఏదైనా తినాల్సింది తిని అలా ప్రశాంతం ఉండవచ్చు. 3 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళు ఫ్రీగా ఎక్కడో ఒక చోట